హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే మన ఛానల్లో వీడియో టాపిక్ అనేది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ యొక్క ప్రాసెస్ అనేది లైవ్ డెమోలో చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే పక్కనే కానిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ అనే ఆప్షన్ని గంట సింబల్ కానిస్తుంది కదా, గంట సింబల్ని క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే కింగ్ టెక్ వార్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ సెర్చ్ బార్లో వెళ్ళి ఇక్కడ ఫ్లిప్కార్ట్ FLIPKART ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై ఆన్లైన్ విత్ యాక్సిస్ బ్యాంక్ అనేది కదా ఫస్ట్ వెబ్సైట్ అనేది, ఆ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులో 5% అనేది క్యాష్ బ్యాక్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. పర్ ట్రాన్సాక్షన్స్కి 5% క్యాష్ బ్యాక్ అనేది ఉండడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది ఈ యొక్క వెబ్సైట్ అనేది స్లోగా ఓపెన్ కావడం జరుగుతుంది. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్స్పీరియన్స్ ఏ వరల్డ్ ఆఫ్ రివార్డ్స్ అండ్ ఆఫర్స్ అనేది కదా, ఈ విధంగా కింద ఆర్ యూ ఎగ్జిటింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అనేది వస్తుంది. అంటే మీ యొక్క యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే ఎగ్జిటింగ్ ఎస్ అనేది ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర అకౌంట్ ఓపెన్ లేదు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ది, మీరు కొత్తగా ఓపెన్ చేసుకోవాలి అకౌంట్ అంటే ఇక్కడ నో అనింది కదా, నో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నో మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లోడింగ్ అయ్యి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క యాక్సిస్ బ్యాంక్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు, మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ <1 lakhs కానీ <2.5 lakhs కానీ ఈ విధంగా ఎంటర్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్, నా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసినాను. అలాగే పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకున్న వెంటనే ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఓటీపీ అనేది రావడం జరిగింది నా యొక్క మొబైల్కి. ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐ అగ్రీ టు టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఫర్ ఓటీపీ అనేది కదా, ఈ యొక్క చెక్ బాక్స్లో టిక్ ఇచ్చేసి అగ్రీ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అగ్రీ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ అనేది ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ యొక్క నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక 2-3 seconds అనేది వెయిట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లోడింగ్ అయ్యి ఇక్కడ నేమ్ ఆస్ పర్ ఆధార్, మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క నేమ్ అనేది ఎట్టుంటుందో అట్లాగే సేమ్ అనేది నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క మదర్ నేము, మీ యొక్క జెండర్ మేలా ఫిమేల్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ల్యాండ్ మార్క్, మీ యొక్క లొకాలిటీ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది పెట్టుకొని మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టేట్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా కింద, ఆ యొక్క నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదా, నెక్స్ట్ బటన్ని క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. 1 minute ఫ్రెండ్స్, మిస్ అయింది. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లోడింగ్ అవడం జరుగుతుంది. ఒక 2-3 seconds అనేది ఈ విధంగా లోడింగ్ అయిన వెంటనే ఇక్కడ మీ యొక్క శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది ఇచ్చేసి మీ యొక్క శాలరీ అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్కమ్ ఎంత వస్తుంది నెలకి అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ బిజినెస్, మీ యొక్క ప్రొఫెషనల్ ఓనర్షిప్పా లేకుంటే ప్రాపర్టీషిప్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ బిజినెస్ అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుండి మీ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసినారనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. యాక్సిస్ బ్యాంక్ ACE క్రెడిట్ కార్డ్ అనేది ఈ యొక్క ఫీచర్ చూడండి మేడం. క్యాష్ బ్యాక్ 5% అనేది మీ యొక్క గూగుల్ పే బిల్స్ కానీ, DTH రీఛార్జ్ బిల్స్ కానీ, మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ ఈ విధంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ యొక్క రీఛార్జ్ అనేది చేస్తే మీరు ఈ యొక్క క్వాడ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు జాయినింగ్ ఫీజ్ అనేది 500 రూపీస్ జాయినింగ్ ఫీజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, 499 రూపీస్ అనేది. అలాగే ఒక 10,000 కూపన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 10,000 రూపీస్ అనేది 45 daysలో స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అనేది మీకు ఏ కార్డ్ నచ్చితే ఆ కార్డ్ అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కార్డు అట్లాగే ఫ్రెండ్స్, ఈ యొక్క
ఫ్రాడ్ అనేది 250 రూపీస్ వాచర్స్ అనేది రావడం జరుగుతుంది. ఎన్ఈఓ కార్డ్ అనేది నాకు ఈ కార్డే కావాలి ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది ఎంటర్ చేసి దాని మీద క్లిక్ చేసి కార్డ్ మీద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక 2-3 సెకండ్స్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. లోడింగ్ అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఆ నెక్స్ట్ బటన్ ఎంటర్ చేసినారు కదా, ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. లోడింగ్ అనేది అయిపోయిన వెంటనే ఒక 2:30-28 ఈ యొక్క సెకండ్స్ అనేది 1 లోపల వచ్చే లోపల మీ యొక్క కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక మా ఛానల్కి విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాను.